రాష్ట్రంలో ప్రజాపాలన అమల్లోకి వచ్చాక ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అయిందని గత వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమస్యలు ఏకరువు పెడుతున్నారని, ఐదేళ్లలో ప్రజా సమస్యలపై కొంచెమైనా దృష్టి సారించి ఉంటే బాగుండేదని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల టీడీపీ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. శాసనసభ్యులు కందుల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చేతికి సెలైన పెట్టుకుని స్వయంగా ప్రజల యొక్క సమస్యలను అర్జీ రూపంలో అందుకున్నారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులు సైతం ఎమ్మెల్యేను ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎందుకని అడిగిన ప్రజా సమస్యలు తీర్చేందుకు తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఓపికగా కలుస్తూ వారి సమస్యలను వింటూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే వచ్చిన ప్రతి అర్జీని తీసుకుని వారికి కావాల్సిన పనులను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను చెబుతూనే ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని తమ ఎమ్మెల్యే తమ కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. వినతుల్లో అధిక శాతం భూ సమస్యలు గమనార్హం. మొత్తంగా 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులకు ఇప్పుడిప్పుడే పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకోసం ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కూడా త్వరతరగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కందులను కోరుతున్నారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలను అధికారుల సమక్షంలో పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 100 మంది తమ సమస్యలను తెలియజేసి అర్జీ రూపంలో అందజేసినట్లు, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రయత్నించాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే అన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ఈ అర్జీని విస్మరించకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్లను ఏర్పాటు చేశామని, ఎవరికి భయపడాయిన అవసరం లేకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకోవచ్చని, అర్జీదారులను వైపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వం అక్రమంగా లబ్ధిదారులకు తెలియకుండా వారి భూములను ఆన్లైన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి వారి భూమిని ఇప్పించే తీరుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ విఫలాలు ప్రజలు అర్జీల రూపంలో అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.